వెల్కమ్ టు మనలక్ష్మి. అత్యంత కష్టమైన యుద్ధం మనవాళ్లతోనే. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం కాబోతుంది. ఒకవైపు పాండవులు, మరొక వైపు కౌరవులు. అర్జునుడు తన రథాన్ని రెండు సైన్యాల మధ్యకు తీసుకువెళ్లమని కృష్ణుడిని కోరాడు. కృష్ణుడు రథాన్ని మధ్యలో ఆపాడు. అర్జునుడు ఎదురుగా చూశాడు. అక్కడ శత్రువులు కనిపించలేదు. తన తాత భీష్ముడు కనిపించాడు. తన గురువు ద్రోణాచార్యుడు కనిపించాడు. తన బంధువులు కనిపించారు. అది చూసిన అర్జునుడు గుండె బరువెక్కింది. అతని చేతులు వణికాయి. చేతిలోని విల్లు చేజారిపోయింది. అర్జునుడు కృష్ణుడితో అన్నాడు, కృష్ణ, వీళ్లతో నేను ఎలా యుద్ధం చేయగలను? వీళ్లను ఓడించి పొందే రాజ్యం నాకెందుకు? అర్జునుడు తన కర్తవ్యాన్ని మర్చిపోయి బాధలో మునిగిపోయాడు. అప్పుడు కృష్ణుడు ప్రశాంతంగా అతనితో ఇలా చెప్పాడు, అర్జున, నీ ముందున్నది నీ బంధువులు అనే భావనతో మాత్రమే చూడకు. ముందుగా ఏది ధర్మమో ఆలోచించు. మనకి ఇష్టమైన వారు తప్పు చేసినప్పుడు వారి తప్పును సమర్థించడం ధర్మం కాదు. నీ చేతిలో ఉన్నది నీ కర్తవ్యాన్ని నిజాయితీగా చేయడం మాత్రమే. ఫలితం గురించి భయపడుతూ నీ బాధ్యతను వదిలిపెట్టకూడదు. కృష్ణుడి మాటలు విన్న తరువాత అర్జునుడికి తన మనసులో భయం తొలగిపోయింది. అర్జునుడు మళ్ళీ తన విల్లును చేతిలోకి తీసుకున్నాడు. ఈ కథ మనకు చెప్పే గొప్ప సత్యం, మన జీవితంలో ఎన్నో కురుక్షేత్రాలు వస్తాయి. అవి యుద్ధ భూమిలో ఉండకపోవచ్చు. మన కుటుంబంలో, మన సంబంధాలలో, మన ఉద్యోగాలలో లేదా మన మనసులో ఉండవచ్చు. కొన్నిసార్లు మనకి ఇష్టమైన వారికి కూడా లేదు అని చెప్పాల్సి వస్తుంది. కొన్నిసార్లు ప్రేమ ఒకవైపు, ధర్మం ఒకవైపు నిలుస్తాయి. అలాంటి సమయంలో ద్వేషంతో నిర్ణయం తీసుకోకూడదు. భయంతో వెనక్కి తగ్గకూడదు. ఏది సరి అయినదో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మనకు ఎవరి దగ్గర వారన్నది ముఖ్యం కాదు. మనము ఎంచుకున్న మార్గం ధర్మమా కాదా అనేదే ముఖ్యం.